బట్ ఆర్మూర్ అంటేనే ఎక్కువగా పసుపు పండించేటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. పసుపు బోర్డ్ తీసుకొచ్చారు. పసుపు బోర్డ్ అనౌన్స్‌మెంట్ అయింది. పసుపు బోర్డ్‌కు చైర్మన్ వచ్చాడు. బట్ ఆ బోర్డ్ ఎక్కడుంది? ఎక్కడ పెడుతున్నారు? దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఒకటి రావట్లేదు. ప్రజల్లో గూడా ఈ క్లారిటీ రావట్లేదు. అండ్ మోరోవర్ ఏందంటే చైర్మన్ వచ్చారు. ఏంటి నెక్స్ట్ అన్నది ఒక క్వెషన్ ఉంది. మొన్న బడ్జెట్‌లో గూడా కనీసం పసుపు బోర్డ్‌కు సంబంధించినటువంటి మాట గూడా యూనియన్ బడ్జెట్‌లో రాలేదు. సెంట్రల్ బడ్జెట్‌లో. సో దీనిపైన ఆర్మూరే గాదు మొత్తం నిజామాబాద్ ప్రజలు గూడా ఒక క్వెషన్ ఏస్తున్నారు. వేర్ ఈస్ ద బోర్డ్ అని జెప్పేసి. నో. నేనేమంటున్నానంటే ఫస్ట్ పాయింట్ పసుపు బోర్డ్ అనేది క్లియర్‌గా దాంట్లో చెప్పారు. ఏమేమి చేస్తది పసుపు బోర్డ్. అవును. పసుపు బోర్డు వల్ల ఒకేసారి మొత్తమే మార్పు రాదు. ఫస్ట్ రైతులని ఒక సెల్ఫ్ సస్టైన్ చేయటము, వాళ్ళ మార్పు తీసుకురావటము, మంచి ఒక మేలు రకమైన వంగడాలు తీసుకురావటం. ఇప్పుడు ఉదాహరణకు ప్రపంచంలో ఎక్కువ మట్టుకు ఏంటంటే ఏషియన్ కంట్రీస్ ఒకటే టర్మరిక్ పౌడర్ వాడుతున్నాయి. హ్మ్. ఇది కొద్దిగా మీకు కూడా అవగాహన అవును. అవసరం. బంగ్లాదేశ్ లాంటి కొద్దిగా ఇష్యూస్ సరిగ్గా లేవు ఈ టైంలో. 80% ఇంపోర్టెడ్ అవును. కంట్రీ. ఇదంతా ఒక పక్కన ఈ ఏదైతే ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నదో యూరప్ కంట్రీస్ వాడుతున్నాయి. రకరకాల కండిషన్స్ పెట్టినాయి. ముందు రైతులని ఆ రకంగా ప్రిపేర్ చేయాలి ఆ పంటని. అంటే వాళ్ళు ఎటువంటి పెస్టిసైడ్ లేకుండా ఈ ఆర్గానిక్ టైప్స్ ఫార్మ్స్ చేస్తే యూరప్ ఇంపోర్ట్ చేసుకుంటది. హ్మ్. ఫస్ట్ వీళ్ళని ట్రైన్ చేయాలి. మళ్ళీ మెనీ రకమైన వంగడాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీతాంబర్ అనే వంగడం కొన్ని వంగడాలు ఉన్నాయి ఇక్కడ మేఘాలయ. అట్లాంటి వంగడాలను తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేయాలి. ఇదంతా ఇప్పుడు బోర్డ్ చేసే పనులు హ్మ్. ప్రణాళిక మొదలైంది. వర్క్ స్టార్ట్ అయింది. రీసెంట్లీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అపాయింట్ చేశారు. నిజామాబాద్‌లో బోర్డ్ స్టార్ట్ అయింది. కానీ ఒకటే రోజులో పెద్ద పెను మార్పులేమి రావు. రావు. అంటే మీరన్నట్టు రైతులను ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నడుస్తుంది. ఎందుకీ క్వెషన్ ఎందుకొస్తుందంటే, హ్మ్. గతంలో రేట్ ఎక్కువొచ్చింది పసుపుకు. హ్మ్. సో, రేట్ ఎక్కువొచ్చిందని జెప్పేసి ఈసారి సాగు విస్తీర్ణం పెంచుకున్నారు రైతులు. హ్మ్. సో, ఒక ఎకరానికి ఈజీగా ఎంతైనా 1,00,00,000, 1,50,000 దాకా ఖర్చొస్తది. సో, ఈ రైతుల యాంగిల్‌లో ఆలోచిస్తే ఈ క్వెషన్‌లొస్తా ఉంటాయి. సో, నో. దానికి క్లారిటీ ఇవ్వాల్సింది గూడా మీరే. దాంట్లో ఒకటి మీకు చెప్పాలంటే అంత టెక్నికల్‌గా ఏముండదంటే ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉంది. అవును. మన తెలంగాణలో వచ్చిన దానికన్నా సగం ఖర్చొస్తుందక్కడ. హ్మ్. సమస్యలు మీరు విడుదల చేసేది ఒకటే. ఇప్పుడు దీనికి ఎక్కడి నుంచి ఏ రకంగా దీన్ని వాల్యూ యాడెడ్ చేసి, దీన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ఒక హ్మ్. ప్రధాన కర్తవ్యం. రెండోది మేలు రకం వంగడాలు వీళ్ళని ప్రోత్సహించి రైతుల్ని, అది ఇక్కడున్న క్లైమేట్‌కి అనుగుణంగా ఇప్పుడు హ్మ్. మేఘాలయలో పండిన పసుపు ఇక్కడ పండకపోవచ్చు. దాన్నేమైనా డెవలప్ చేసి అవును. సైంటిఫిక్‌గా ఆర్&డి రిసర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో హ్మ్. డెవలప్ చేసి కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువిచ్చి హ్మ్. 8-9% వచ్చేది చేయాలి. హ్మ్. రెండోది కొద్దిగా యాంత్రీకరణ చేయాలి. చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవును. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వన్ బై వన్. హ్మ్. ఒక చైర్మన్ గారు కూడా రైతు బిడ్డనే కాబట్టి, ఆయన కూడా దాని మీద చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే బోర్డ్ స్టార్ట్ అయింది. ఒక హ్మ్. 3 డేస్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఇన్‌చార్జ్ తీసుకున్నారు. హ్మ్. కాబట్టి నాగాలాండ్ కేడర్ ఎవరో హ్మ్. ఇన్‌చార్జ్ తీసుకున్నారు. కాబట్టి ఇక యాక్టివిటీ స్టార్ట్ అవుతది. హ్మ్. మొన్ననే కదా అయింది. అంత మొత్తం 15 రోజులు, 1 మంత్ అయింది. సంవత్సరాలు ఒక 5 దశాబ్దాల కల. హ్మ్. ఒకటేసారి 5 రోజులలో పరిగెత్తమంటే పరిగెత్తదు. దానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ ఫరెవర్‌గా మేము ఒక ఫౌండేషన్ ప్లాన్ చేస్తున్నాం. రైతులకు కూడా ఇంకే రకమైన అవసరాలు, ఏ రకమైన సౌకర్యాలు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడం. వాళ్ళకి అనుగుణంగా దాన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేయడము అంత ఈజీగా ఉండదు. మనం యాహ్! ఛానెల్‌లలో మాట్లాడినంత ఈజీగా ఉండదు. అది భూమిలో నుంచి రావాలి. అవును. అట్లా కొద్ది ప్రపంచాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాడు ఏది కోరుకుంటాడో మనం అది పండించాలి. మనం పండించింది కొనమంటే కొనలేడు వాడు. అవును. ఇప్పుడు మీరు కస్టమర్ అండి. మీరు క్లయింట్. మీకు ఏది అవసరం ఉందో అది నేను చేయాలి తప్ప, నా అవసరం నా దగ్గర ఉంది వస్తువు అంటే నువ్వు కొనలేవు కదా! అట్లా ప్రిపేర్ చేస్తున్నాం. కొంత టైం పడతది. అన్ని రకాలుగా ఈ తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో సుమారు 10,00,00,000 రాష్ట్రాలు అనుకుంటాను. 10,00,00,000 రాష్ట్రాలలో పసుపు రైతులున్నారు. మనకన్నా ఎక్కువ మహారాష్ట్రలో మనది 60,000 ఎకరాలే ఉంది. మహారాష్ట్రలో 1,00,000 ఎకరాల పసుపు పండిస్తున్నారు. కానీ ఇక్కడ యెస్. మా యెస్. గౌరవనీయ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మహారాష్ట్రని కాదని అప్పుడు నిజామాబాద్ బోర్డ్ వేయడం జరిగింది. ఇది ఫర్దర్‌గా ఎప్పటికుంటది. రైతులకు మంచే జరుగుతది దీనివల్ల. తెలంగాణలో బీజేపీ విషయానికొస్తే ఇంకా అధ్యక్షుడి ఎంపిక ఇంకా అది పెండింగ్‌లోనే ఉన్నది ఒకటి. అధ్యక్షుడు ఎవరు అన్నటువంటి ఒక క్లారిటీ రావట్లేదు. ఆఫ్‌లైన్‌లో మీకు తెలిసినా గాని, కొంత రాజకీయ వర్గాల్లో తెలిసినా గాని, ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడిగా ఉంటారన్నది ఒకటైతే గనక. బట్ తెలంగాణలో బీజేపీ అంత ఈజీగా రావడం అన్నటువంటిది ఒక క్వెషన్. ఎందుకంటే సైమల్టేనియస్‌గా కేసీఆర్ గూడా రెడీ అవుతున్నారు. మళ్ళీ పబ్లిక్స్ మీటింగ్స్ గూడా రెడీ అవుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అటెళ్ళేటువంటి ఛాన్సెస్ లేవంటారా? అది గడిచిన చరిత్ర. హ్మ్. ఇక కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ప్రజలకు గతమే. హ్మ్. ఇది రాసిపెట్టుకోండి. కానీ చరిత్ర తిరగరాస్తా అంటాడు చెప్పింది కేసీఆర్. ఫస్టు తెలంగాణ ప్రజల పట్ల కొద్దిగా సానుభూతితో ప్రవర్తించమనండి. హ్మ్. 15 నెలలైంది ప్రతిపక్ష నాయకుడిగా ఎటువంటి అర్హత లేకుండా ఒక ఫామ్ హౌస్‌లో పడుకున్న ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? మూసీ బాధితుల తరపున కావచ్చు, హైదరాబాద్ తరపున కావచ్చు, లడ్చర్ల ఫార్మా రైతుల బాధితుల తరపున కావచ్చు, రైతులు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కడింటికోలేదు. 60 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరింటికోలేదు. తెలంగాణ రైతులకు అందరికి రుణమాఫని, కొందరికి రుణమాఫీ చేస్తే ఆ సమస్యల మీద ఎలుగెత్తలేడు. సన్న వడ్లు కొంటానంటే బోనస్‌లు ఇస్తానంటే దాని మీద పెరగదు. ఎక్కడెళ్ళాడు ఈ ప్రతిపక్ష నాయకుడు? ప్రతిపక్ష నాయకుడు ఉండటానికి 1% కూడా అర్హత లేని భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఇప్పుడు నువ్వన్న పేరు.
మీరు పేరు పలకడానికి కూడా ఇష్టం లేదా? నో తెలంగాణ మీరు చెప్పండి కదా ఏదైనా భారతదేశంలో ఏదైనా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇట్లా మీరు చెప్పండి కదా సుమారు 29 ఒక్క ప్రతిపక్ష నాయకుడు కనీసం. కానీ దానికి కేసీఆర్ ఏమంటున్నారంటే నేను గుంభనంగా అన్ని చూస్తున్నా, ప్రభుత్వం ఎట్లా పాలిస్తుందో చూస్తున్నా, ఒక సంవత్సరం టైం ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అన్ని అబ్జర్వ్ చేసి ఇప్పుడు దిగుతున్న రంగంలోకి అంటే 400 మంది రైతులు చచ్చినాకనా, 60 మంది విద్యార్థులు చచ్చినాకనా, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చినాకనా, చేనేత రైతులు చచ్చినాకనా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నాకనా, అశోక్ నగర్ లా మళ్ళా విద్యార్థుల మీద లాఠీలు విరుగుతుంటేనా? ఎప్పుడు వస్తావు కేసీఆర్ నువ్వు? ఎవరి గురించి వస్తావు? మళ్ళా శ్రీకాంతాచారిని చంపడానికి వస్తావు, మళ్ళా విద్యార్థులను రెచ్చగొట్టి చంపడానికి వస్తావు. ఎవడు చచ్చిండు నీ కుటుంబంలో? ఎవడు చచ్చిండు నీ బంధువులల్లా? ఎందుకు వస్తావు? లోపల పన్నాగం అనుతున్నావా? మంత్రగాళ్ళ లెక్క మంత్రాలు వేస్తున్నావా? శ్రీకాంతాచారి లాంటి బిడ్డల్ని ఎట్లా రెచ్చగొట్టాలా? ఎట్లా తగలబెట్టుకున్నట్టు చేయాలా? ఎట్లా సర్నక్క లాంటి బిడ్డలు రైలు పట్టాల కింద ఎట్లా తగలబెట్టుకోవాలా? నీళ్లు నిధులు నియామకాలని, నీళ్లు అవినీతి, నియామకాలు నీ కుటుంబానికి. ఎస్ టాబ్లెట్ ఇచ్చేవాడికి రాజ్యసభ ఇస్తావా? ఇదా రాజ్యసభ గౌరవం ఉంచింది? నీకు మెడిసిన్ ఇచ్చేవాడికి రాజ్యసభ ఇస్తావా? ఎక్కడ పోయింది శంకరమ్మ? ఎక్కడ పోయింది సాకిరెడ్డి తండ్రి? ఎందుకు మర్చిపోయినావు? కానిస్టేబుల్కి ఇష్టే భార్యకి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు? నిండుగా తగలబెట్టుకున్న బిడ్డ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఏ కార్పొరేషన్ ఇచ్చినావు? కాళ్ళు ఒత్తటి కార్పొరేషన్ ఇస్తావు, టాబ్లెట్ ఇచ్చేటికి రాజ్యసభ ఇస్తావు. ఈ నియంత్రని మర్చిపోదు తెలంగాణ. ఎప్పటికీ రాసిపెట్టుకోండి. ఈ చరిత్రలో చీకటి అధ్యాయం కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,500 కోట్లు మేము కడుతున్నాం తెలంగాణ ప్రజలు. కూలిపోయే కాళేశ్వరం, మేడిగడ్డలని కుంగిపోయిన ప్రాజెక్టులు, అవినీతి, అహంకారము, మణుమడితో భద్రాచలంలో తలంబరాలు మోపిస్తావా? ఎవడు అడిగేవాళ్ళు లేడా? అవినీతి మీద మీరే అవినీతి కాదండి, మొత్తం రాజ్యాంగ విలువలు. వచ్చినప్పుడు కూడా మీరే కామెంట్ చేస్తారు. బట్ ఎందుకు వీటి మీద కేసీఆర్ గురించి చెప్తే వందల కొద్ది చరిత్రలు అవుతాయి. ఏ భద్రాచలం నుండి మన్మడుతో తలంబరాలు మొత్తమా? ఇదా చెప్పండి. ప్రోటోకాల్ ఇదా? గౌరవనీయ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి చేయాల్సిన పనులు, ఒకవైపు కూతురు, ఒకవైపు అల్లుడు, ఒకవైపు వదిన కొడుకు, ఒకవైపు మన్మడు సెక్రటరీల క్రికెట్ ఆడుకుంటాడా? ఏమనుకుంటున్నా మీరు? దొరల అహంకారం, ఇంకా మళ్ళీ దొరల అహంకారం తెచ్చుకోవాలా? ఏం చేసినావు? ఆ రావు, ఈ రావు, ఏ రావు, మొత్తం తెలంగాణకు పట్టిందే తెగులు కేసీఆర్ వల్ల, కేసీఆర్ కుటుంబం వల్ల. ఏ పోటీ పదవులు ఇచ్చినావు నువ్వు? 10 ఏళ్ళు ఒక మహిళా మంత్రికి 5 ఏళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదు. ఎప్పుడు అడిగాడు? ఇవన్నీ నిలదీసి అడిగే రోజు వస్తుంది. ఇంకా నిలదీస్తే ప్రజలు అసహించుకున్నారు కాబట్టి గడిచిన చరిత్ర కేసీఆర్ అనేవాడు గడిచిన చరిత్ర ఖాళీ చాత కాదు, జీరోకి పరిమితం. అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేదంటే బీజేపీకి సంబంధించిన నాయకుల గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధు వచ్చేది, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతో అంత మంచి అయ్యేది అని ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను కూడా మీరే గుర్తు చేస్తున్నారు కదా. మేము భారతీయ జనతా పార్టీ ఇది దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతాలతోని, సాంప్రదాయాల గురించి ఉన్న పార్టీ. అది ఫామ్ హౌస్ లో ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అదేదో గాంధీ కుటుంబం గురించిన పార్టీ, ఓడో స్టాలిన్ గారి కుటుంబ పార్టీ, అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. సామాన్య కార్యకర్తలు రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అవుతుంది, ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అవుతుంది. ఎక్కడ వెళ్ళి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాని? 3 ఎకరాల భూమి ఎక్కడిచ్చిండు? ఇంటికి ఉద్యోగం ఎక్కడిచ్చిండు? KG2PG ఎక్కడిచ్చిండు? కేసీఆర్ చరిత్ర దయచేసి మీరు ఎంత ముఖంగా వీడియో ముద్రంగా చెప్తున్నారు. అది గడిచిన చరిత్ర. ఒకవేళ ఎప్పుడన్నా మీరు అతన్ని లేపాలనుకుంటే మీడియా మాత్రం తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకుంటారు మీరు. అది మామూలు పాము కాదు. చరిత్రను మొత్తం వక్ర మార్గం పట్టించింది. సిద్ధాంతం అన్నది